బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హనీమూన్తో రక్త చరిత్ర రాసింది సోనం రఘువంశీ. అయితే తన బాయ్ ఫ్రెండ్ కోసం తన కట్టుకున్న మొగుడినే చంపేసింది సోనం రఘువంశీ. ప్రజెంట్ ఈ ఏదైతే ఇది జరుగుతుందో ఈ మర్డర్ అంటే హనీమూన్ కని వెళ్ళిన ఇద్దరు కపుల్స్ ఫస్ట్ అయితే హనీమూన్ కోసం అని వెళ్ళారు. అయితే అక్కడ చాలా బాగా ప్లాన్ చేసి పకడ్బందీగా తన భర్తను తన కళ్ళ ముందరనే నిందితులతో చంపించింది సోనం రఘువంశీ. అయితే ఈ కేసుకి సంబంధించి రోజుకొక కొత్త ట్విస్ట్ బయటకు వస్తుంది, రోజుకొక కొత్త కోణం బయటకు వస్తుంది. అయితే సోనం కళ్ళ ముందరనే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు సోనం కళ్ళ ముందరనే సోనం చూస్తుండగానే సోనం చెప్పినట్లుగా వాళ్ళు ఎవరైతే సోనం హస్బెండ్ రఘువంశీ ఉన్నాడో అతన్ని చంపేశారు నిందితులు. అయితే ఈ హర్రర్ స్టోరీలో దిమ్మ తిరిగే ట్విస్టులు బయటకు వస్తున్నాయి. మే 23వ తేదీన అంటే మే 11వ తేదీ వీళ్ళకు పెళ్లి జరిగింది. మే 20వ తేదీ వీళ్ళు హనీమూన్ కోసం అని చెప్పి రఘువంశీ అదేవిధంగా సోనం రఘువంశీ వీళ్ళు మేఘాలయకి వెళ్ళారు. ఆ తర్వాత మే 23న ఈ మర్డర్ జరిగింది. అయితే మే 23న దారుణ హత్య జరిగింది, రఘువంశీని చంపేశారు. అయితే మే 25న చాలా సీక్రెట్గా ఈ సోనం రఘువంశీ చాలా సీక్రెట్గా ఇండోర్ చేరుకుంది. అక్కడ తన ప్రియుడైన రాజ్ కుష్వాను కూడా కలుసుకొని ఒక రోజంతా తనతో గడిపింది. ఆ తర్వాత గాజీపూర్కి వెళ్ళిపోయింది సోనం. అక్కడ కిడ్నాప్ అని చెప్పి కూడా ఒక పెద్ద డ్రామా ఆడింది. డ్రామా ఆడి అక్కడ పోలీసులకు లొంగిపోయింది. అయితే తన ఉనికి తెలియకుండా చాలా జాగ్రత్త పడింది సోనం. ఆ తర్వాత కిడ్నాప్ డ్రామా తెరపైకి తెచ్చింది. దీంతో పోలీసుల దర్యాప్తులో అడ్డంగా బుక్ అయిపోయింది సోనం రఘువంశీ. బిటీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. ఏదైతే రాజా రఘువంశీ అదేవిధంగా సోనం రఘువంశీ పెళ్లి జరిగింది మే 11వ తేదీన. వాళ్ళకి సంబంధించిన విజువల్ మీరు బిటీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అయితే 11వ తేదీన పెళ్లి జరిగింది. 20వ తేదీన వీళ్ళిద్దరూ హనీమూన్కి వెళ్ళారు. అయితే జమ్మూ కాశ్మీర్కి వెళ్దామని అనుకున్నారు, కానీ సోనం మాత్రం లేదు మేఘాలయకి వెళ్దామని చెప్పి కూడా భర్తతో చెప్పడంతో భార్య మాటలు విన్న భర్త సరే అని చెప్పి హనీమూన్ కోసం మేఘాలయకి వెళ్ళారు. అయితే అక్కడ ముందుగానే ప్లాన్ చేసుకున్న సోనం తన ప్రియుడితో కలిసి ఒక కిరాయి గ్యాంగ్కి కూడా సుపారీ ఇచ్చింది. సుపారీ ఇచ్చిన గ్యాంగ్తో కూడా మేఘాలయ వెళ్ళిన తర్వాత 3వ రోజు మే 20వ తేదీ వాళ్ళు మేఘాలయకి వెళ్ళారు. మే 23వ తేదీన దారుణంగా రఘువంశీని హత్య చేయించారు. అయితే హనీమూన్కు వెళ్ళిన సోనం రఘువంశీ ఒక రక్త చరిత్ర టైప్లో కూడా ఈ మర్డర్ని ప్లాన్ చేసి తను చాలా వ్యూహాత్మకంగా చాలా స్ట్రాటజీ పరంగా ఎంతో పకడ్బందీగా ఎక్కడ కూడా దొరకకుండా చాలా జాగ్రత్త పడి ఈ మర్డర్ని ప్లాన్ చేసి సక్సెస్ఫుల్గా కూడా ఈ మర్డర్ని తను చేయగలిగింది. అయితే రఘువంశీని చంపేటప్పుడు కూడా వాడిని పొడవండి అంటూ కూడా సోనం చెప్పినట్లు కూడా నిందితులు కూడా ఒప్పుకున్నారు. అయితే ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు కస్టడీలో ఉన్నారు. అయితే ఈ మర్డర్కి సంబంధించి హనీమూన్ మర్డర్కి సంబంధించి కూడా పోలీసులు రోజుకొక కొత్త విషయాన్ని బయటపెడుతున్నారు. అయితే సోనం ఈ మర్డర్ జరిగిన తర్వాత అతను చాలా సీక్రెట్గా ఇండోర్ చేరుకుంది. ఇండోర్ చేరుకొని అక్కడ తన ప్రియుడైన రాజ్ కుష్వాను కూడా కలిసింది. అండ్ ఆల్సో వాళ్ళు 24th కూడా వాళ్ళు ఒక హోటల్లో ఒక రోజంతా గడిపారు. ఆ తర్వాత తను సోనం గాజీపూర్కి చేరుకుంది. ఆ తర్వాత తన మీద ఎలాంటి డౌట్ రాకుండా కూడా ఈ కిడ్నాప్ డ్రామా అయితే ఉందో ఎవరో తనకు మత్తుమంది ఇచ్చి తనను కిడ్నాప్ చేసి సో ప్లేస్లో వదిలేశారని చెప్తూ కూడా ఒక డ్రామా తెరపైకి తెచ్చింది. అయితే ఆ డ్రామా బయటకు వచ్చిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసే కొద్దీ సంచలనమైన విషయాలు బయటకు వచ్చాయి. సో బిటీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్న విజువల్ ఒకసారి చూసుకుంటే మనము ఒక ఫ్రేమ్లో ఆ తండ్రి పక్కన ఉన్న వ్యక్తి నిందితుడు. సో ఈ నిందితుడు వాళ్ళ కంపెనీలోనే సోనం వాళ్ళ కంపెనీలోనే అకౌంటెంట్ లాగా పనిచేసేవాడు. కానీ కొద్ది రోజుల తర్వాత అతను మానేసిన తర్వాత ఏదైతే పెళ్లి కుదిరిందో ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అంటూ కూడా సోనం తన తల్లితో చెప్పింది. కానీ తన తల్లి మాత్రం వినలేదు. ఎందుకంటే ఎవరైతే రఘువంశీ ఉన్నాడో వెల్ సెటిల్డ్, చాలా డబ్బున్నవాడు, సో చూడ్డానికి కూడా బాగుంటాడు, అందుకే నీ లైఫ్ సెట్ అవుతుందని చెప్పి తల్లి ఒప్పించి ఇష్టం లేని పెళ్లి చేసింది. అండ్ ఆల్సో సోనం తన తల్లికి చెప్పిందట, ఖచ్చితంగా ఈ పెళ్లి చేసుకుంటే నేను అతన్ని చంపేస్తాను అంటూ కూడా సోనం చెప్పింది. అయినా కూడా ఇష్టం లేని పెళ్లి చేసినందుకు తన భర్తను అడ్డు తొలగించుకునేందుకు సోనం ఈ దారుణానికి పాల్పడింది.
అయితే తనకి ఇష్టం లేని పెళ్లి చేశారనే కారణంతోనే రఘువంశిని అత్యంత దారుణంగా అత్యంత కిరాతకంగా చెప్పడమే కాకుండా చాలా ప్లానింగ్గా చాలా పకడ్బందీగా ఎలాంటి భయం లేకుండా 23వ తేదీ హత్య జరిగిన రోజు ఇండోర్కి వెళ్ళి అక్కడ ఎవరైతే తన ప్రియుడు ఉన్నాడో తన ప్రియుడిని కూడా కలిసింది. ఆ తర్వాత గాజీపూర్కి వెళ్ళింది. అక్కడ ఈ కిడ్నాప్ డ్రామాని తెరపైకి తీసుకొచ్చింది. సో మొత్తం మీద ఈ ఏదైతే హనీమూన్ మర్డర్ అయితే సంచలనం సృష్టించింది దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంత దారుణంగా ఎవరైనా ప్రవర్తిస్తారా అనే కోణంలో కూడా ఇప్పుడు దీని వెనుకలో ఉన్న విస్తుపోయే నిజాలు కూడా బయటికి వస్తున్నాయి. సో సోనం రఘువంశీ తనకు ఇష్టం లేని పెళ్లి చేశారనే నేపథ్యంలో తన ప్రియుడిని ఎలాగైనా తన ప్రియుడితో తన ప్రియుడితోనే కలిసి ఉండాలి అనే ఒక థాట్ ప్రాసెస్లో ఇప్పుడు ఏకంగా ఒక దోషిలాగా తాను జైల్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ తనకు చాలా పెద్ద శిక్ష కూడా పడే అవకాశం ఉందని కూడా ఇప్పటికే న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ తాను నిజంగానే తన ప్రియుడితో ఉండాలనుకుంటే డివోర్స్ తీసుకొని కూడా తన ప్రియుడితో ఉండొచ్చు. కానీ ఈ మర్డర్ కేసులో ఇరుక్కోవడం వల్ల ఇప్పుడు తన పీరియడ్తో కాదు కదా తాను కంప్లీట్లీ జైల్లో లైఫ్ సెంటెన్స్ పడే అవకాశం కూడా తనకు ఉందని కూడా ఇప్పటికే న్యాయ నిపుణులు చెప్తున్నారు. సో ప్రజెంట్ ఈ మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ మిస్టరీ ఎట్టకలకు పోలీసులు ఛేదించారు. 11వ తేదీ మే 11వ తేదీ వీళ్ళ పెళ్లి జరిగింది. పెళ్లికి ముందే తాను తన ఎవరైతే కాబోయే భర్తని కూడా ఎలా చంపాలి అనే కోణంలో కూడా తను ప్రాపర్గా ప్లాన్ చేసుకుంది. మే 11వ తేదీన వీళ్ళ పెళ్లి జరిగింది. మే 20వ తేదీన మేఘాలయకు వీళ్ళు హనీమూన్కి వెళ్ళారు. అలా హనీమూన్కి వెళ్ళిన 3 రోజుల తర్వాత మేఘాలయలోని ఒక వాటర్ ఫాల్ దగ్గర ఈ మర్డర్ చోటు చేసుకుంది. అండ్ ఈ మర్డర్ జరిగేటప్పుడు షాకింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే వాడిని పొడవండి, వాడిని చంపండి అంటూ కూడా సోనం చెప్పినట్లు కస్టడీలో ఉన్న నిందితులు కూడా చెప్పినట్లు పోలీసులు చెప్తున్నారు. అండ్ ఆల్సో ఈ మర్డర్ జరిగేటప్పుడు కూడా సోనం తన ప్రియుడైన రాజ్కి కూడా ఫోన్ చేసి వీడిని చంపేస్తున్నామని కూడా ఆ రాక్షస ఆనందాన్ని పొందినట్లు కూడా ఆ నిందితులు కూడా చెప్తున్నారు. అండ్ దాని తర్వాత ఎవరికి తెలియకుండా ఎవరి కంట పడకుండా ఏమాత్రం భయం లేకుండా తాను ఇండోర్ చేరుకొని అక్కడున్న తన ప్రియుడైన రాజ్ని కూడా కలిసింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒక రోజు పాటు ఏకాంతంగా గడిపారు. ఆ తర్వాత తన ఉనికి అంటే తాను ఎక్కడుంది ఏం చేస్తుంది ఎవ్వరికి కూడా తెలియకుండా తాను తిరిగి మళ్ళీ గాజీపూర్ చేరుకొని ఒక కిడ్నాప్ డ్రామాని తెరపైకి తెచ్చింది. అయితే దీన్ని పోలీసులు పాయింట్ టు పాయింట్ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ వీళ్ళు ఏదైతే ఈ మర్డర్ జరిగింది అనే దగ్గర ఏదైతే వెపన్ దొరికిందో ఆ వెపన్ ద్వారా ఇది ఖచ్చితంగా మర్డర్ అని చెప్పి కనుక్కున్న పోలీసులు మెల్లమెల్లగా డాట్స్ అన్ని కలుపుకుంటూ వచ్చారు. ఏదైతే వెపన్ ఉందో ఆ వెపన్ని కూడా ఈ సోనం ఈ మహిళ ఆన్లైన్లో ఆర్డర్ చేసింది. సో ఆన్లైన్లో ఆర్డర్ చేసిన నేపథ్యంలో దాన్ని ట్రాక్ చేశారు. ఆ తర్వాత ఏదైతే ఆ లొకేషన్లో ఉన్న నెట్వర్క్స్ సోనం కాల్ డేటాని చెక్ చేశారు. హనీమూన్లో ఉన్నప్పుడు కూడా తరచుగా ఎవరైతే వీరు నిందితులు ఉన్నారో కాంట్రాక్ట్ కిల్లర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా ఈ సోనం తరచు కాంటాక్ట్లో ఉంది. భర్తకు ఎలాంటి అనుమానం రాకుండా చాలా పకడ్బందీగా ఈ మర్డర్ని ప్లాన్ చేసింది సోనం రఘువంశీ. సో మొత్తం మీద దాని తర్వాత ఆ వెపన్ దొరికిన తర్వాత పోలీసులు కూడా కాల్ రికార్డ్ని చెక్ చేశారు. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ నెట్వర్క్ అండ్ ఆల్సో సోనం రఘువంశీ ఉన్న నెట్వర్క్ కూడా మ్యాచ్ అవ్వడంతో తనని అదుపులోకి తీసుకున్న పోలీసులు క్వశ్చన్ చేసి తను ఇన్వెస్టిగేషన్ చేసి విచారించగా ఆ మర్డర్లోని కోణాలన్నీ బయటకు వచ్చాయి. సంచలనమైన నిజాలు బయటకు వచ్చాయి. రక్త చరిత్ర రాసింది సోనం రఘువంశీ. అయితే చాలామంది కూడా నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు, ఒకవేళ మీ పిల్లలకు ఇష్టం లేని పెళ్లి చేస్తే ఇలాంటి ఒక అమాయకుడు బలి కావాల్సి వస్తుందంటూ కూడా ఇప్పటికే చాలామంది కూడా కామెంట్స్ చేస్తున్నారు. సో మీ ఒపీనియన్ కూడా చెప్పండి. ఇప్పుడు ఏదైతే సోనం రఘువంశీ చేసిందో దానికి ఆ సోనం చేసిన తప్ప లేకపోతే తన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టం లేని పెళ్లి చేశారు కాబట్టి ఇది జరిగిందా, ఒక అమాయకుడు ఎవరైతే ఉన్నారో అతను చనిపోయాడు. సో ఎవరు మొత్తం మీద ఎవరిది తప్పు, మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి వాళ్ళు చాలా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రియుడి కోసం అని చెప్పి చాలామంది కూడా తమ భర్తలను చంపేస్తున్నారు. ప్రియురాల కోసం అని చెప్పి చాలామంది వాళ్ళ భార్యల్ని కూడా చంపేస్తున్నారు. సో ఇలాంటివి తరచుగా జరుగుతున్నాయి. సో ఈ పక్షంలో చట్టాలు ఇంకా ఎంత సీరియస్గా అవ్వాలి అనే దాంట్లో కూడా ఎలాంటి చట్టాలు వస్తే బాగుంటాయి, ఇలాంటి నేరాలు ఫర్దర్గా జరగకుండా ఉండాలి అంటే ఎలాంటి చట్టాలు ఉంటే బాగుంటాయో కూడా కామెంట్ చేయండి.